హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈ రోజు వీడియో ఏంటనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరి నేను రాత్రి అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు ఏదైనా మిరాకిల్ అయితే జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో అయితే నేను ఒకటి పెట్టడం జరిగింది. అసలు మరి ఎందుకు హాల్ టికెట్స్ అనేవి లేట్ అవుతున్నాయి, మరి ఏం జరగబోతుంది అనేది అయితే ఈ వీడియోలో మరి పూర్తిగా క్లియర్ కట్గా చెప్తాను. ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఏం జరుగుతుంది, అసలుకు ఈ పీసీ మరి మెయిన్స్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద మరి ఇంతవరకు హాల్ టికెట్స్ ఎందుకు రాలేదు, అసలు మరి బోర్డు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరి జనరల్ అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే ఒక 2 minutes అయితే నేను చెప్తాను దీని గురించి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అయితే తెలుసుకోవాల్సిన విషయం. ఎవరైతే మాకు అవసరం లేదు దీని గురించి అన్న వాళ్ళకైతే దీన్ని స్కిప్ చేయండి. లేదు మేము తెలుసుకోవాలి నిజంగా ఏం జరగబోతుంది అన్న వాళ్ళు మాత్రమైతే ఈ వీడియో చూడండి. ఎందుకోసం అంటే మాత్రం ప్రతి ఒక్క ఆస్పిరెంట్, అది జనరల్ ఆస్పిరెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మాకు 120s 130s 140s వస్తున్నాయి, ఏం జరిగినా పర్లేదు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏం పర్లేదు, ఎగ్జామ్ అయితే జరగడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడైతే ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ హోంగార్డ్స్కి ఇలాగే మినిమం కట్ ఆఫ్ మార్కులు లేకుండా ముందుకు వెళ్తే వాళ్ళకి నోటిఫికేషన్లో యాజ్ పర్ రూల్ ప్రకారం అది విరుద్ధంగా పోతా ఉంది. కోర్టు ఆ విధంగా జడ్జిమెంట్ వచ్చింది. ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం నోటిఫికేషన్ స్ట్రక్చర్కి అనేది విరుద్ధం. ఇది చాలా సార్లు అయితే నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి ఏజ్ లేదని కొంతమంది వెళ్ళారో వాళ్ళకి ఉందనే విషయం అయితే వాళ్ళకి అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదనే విషయం మీద వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. మరి అది నోటిఫికేషన్లో టర్మ్స్ అండ్ కండిషన్కి అనుగుణంగానే ఉంటుంది అది ఏదైనా సరే. మరి ఆ విధంగా వెళ్ళకుండా టోటల్గా వాళ్ళకు కూడా అలౌ చేశారు. మరి అలాగే ఎవరైతే లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, వాళ్ళు హైట్లో ఏదైతే హైట్ ఉందో హైట్ మెజర్మెంట్లో వాళ్ళు క్వాలిఫైడ్ నుండి అప్పుడు మెయిన్స్ రాసి ఈ టర్మ్లో వాళ్ళ సెన్సార్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు, వేరే విధంగా కావచ్చు, వాళ్ళకైతే హైట్ డిస్క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద పిటిషనర్స్ కూడా మేము ఉన్నాము. ఎందుకంటే అది ఏ విధంగా జరగబోతుంది అనేది అయితే ఎవరికి తెలియదు, కానీ వాళ్ళకైతే అలౌడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలౌ ఇచ్చిన తర్వాత మళ్ళీ 8 వారాల తర్వాత అయితే వాళ్ళకైతే మరి ఏదైతే తదుపరి విచారణ ఉందో దాన్ని వాయిదా అయితే వెళ్ళడం జరిగింది. దానికి ఇప్పటికైతే అందరికైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, కొంతమంది హోంగార్డ్స్కి సంబంధించినటువంటి కాపీస్, అడ్వకేట్ కాపీస్, జడ్జిమెంట్ కాపీస్ అనేది అవి అఫీషియల్గా బయటకు వచ్చింది. మీరు అది వాళ్ళైతే బోర్డు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళైతే జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని. మరి ఆ విధంగా బోర్డు ఎందుకు చేయలేకపోతుందంటే నోటిఫికేషన్కి వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా ఎవరైనా ఏజ్ లేని వాళ్ళు కావచ్చు, మళ్ళీ కొత్తగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి అనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు వేయచ్చు. అలా కాకుండా ఎవరైనా మళ్ళీ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు లాస్ట్ టైం అయితే కూడా వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి వేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది ఖచ్చితంగా. మరి అలాగే మెయిన్గా హోంగార్డ్స్కి సంబంధించినటువంటి ఏదైతే మరి జస్టిస్ సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీకి వాళ్ళు అందరికీ ఈవెంట్స్కి అలౌ చేశారంటే ఎవరికి కూడా అక్కడ క్లారిటీ లేదు. కేవలం పిటిషనర్స్కి మాత్రమే అలౌ చేశారు. మళ్ళీ పిటిషనర్స్కి అలౌ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా జడ్జిమెంట్ పిటిషనర్స్కి మాత్రమే అలౌ ఇవ్వండి అని చెప్పింది, కానీ మొత్తం మీద సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది అయితే ఎక్కడా తీయలేదు. మరి సపరేట్ మెరిట్ లిస్ట్ తీయకుంటే మళ్ళీ ఎవరైతే మిగతా హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది. మరి తర్వాత ఇది మళ్ళీ ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో బోర్డు మరి ఇన్ని రోజులు అయితే ఆగడం జరిగింది. మరి ఈ విధంగా ఎగ్జామ్ అయితే ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు జూన్ 1వ తారీఖు అయితే వాళ్ళు పెట్టాలని డిసైడ్ అయినారు. మరి దానికి ఈ జడ్జిమెంట్ అనేది అడ్డొస్తుంది. ఈ జడ్జిమెంట్ అడ్డు రావడం వల్లనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అయితే నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, నా పోస్ట్లో కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి బోర్డు ఏం చేస్తుంది అనేది అయితే ఇప్పుడైతే నేను చెప్తాను. ఈ బోర్డు ఏదైతే ఉందో ఈ కేసుల మీద ఈ 22వ తారీఖు అయితే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఈ జడ్జిమెంట్ పైన అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. మరి అన్ని అప్పీల్కి అయితే వెళ్ళారా లేదా అనేది అయితే మళ్ళీ చెప్తాం దాని గురించి. మరి ఈ అప్పీల్కి వెళ్ళడం వల్ల ఏం జరగబోతుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి దాదాపుగా
8వ కేసు నుంచి దాదాపుగా మరి అలాగే 30వ కేసు వరకు కూడా అన్ని ఏదైతే ఈ జడ్జిమెంట్ కాపీ ఉందో ఈ జడ్జిమెంట్ కాపీ పైన వాళ్ళైతే బోర్డు మరి తదుపరి అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏజ్ కేసులు ఉన్నాయి కొన్ని, అలాగే ఏదైతే మరలా హోంగార్డ్స్ కేసు ఉన్నాయో ఆ కేసులు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని కేసులు అయితే ఇక్కడైతే కనిపించడం లేదు. అందులో ఐటీసీస్ కేసు కావచ్చు, కొంతమంది జెన్యున్ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన కేసు కావచ్చు, మరి వాళ్ళవైతే కనిపించట్లేదు, కానీ మిగతా వాళ్ళదైతే కనిపిస్తూ ఉంది. మరి మొత్తం మీద ఇది ఏం జరగబోతుంది అనేది అయితే మరి తెలుస్తూ ఉంది. మరి ఈ అప్పీల్ కేసు అనేది అయితే రేపు 22వ తారీఖు అయితే స్పెషల్ బెంచ్ మీదకి అయితే రావడం జరుగుతుంది. మరి ఈ కేసు మరి రేపు వాయిదా జరుగుతుందా లేదా అంటే మాత్రం కంపల్సరీ అయితే జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇది స్పెషల్ బెంచ్ కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు వాదనలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ వస్తుందా రాదా అనేది అయితే కొంచెం చూడాల్సిందే. మరి ఈ జడ్జిమెంట్లో మరి ఈ కేసులో జడ్జిమెంట్ రాకపోతే మాత్రం మరి ఫర్దర్గా హీరింగ్ అయితే 28వ తారీఖు అయితే మళ్ళీ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఈ కేసు అవ్వకుండా మాత్రం, అంటే ఈ కేసులో ఏదో ఒకటి పురోగతి అయితే రాకుండా మాత్రం మరి బోర్డు అయితే మరి ముందుకైతే వెళ్ళడానికి అయితే సిద్ధంగా లేదనే విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. అందుకే హాల్ టికెట్స్ ఇష్యూ కూడా అయితే రావడం లేదు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్, దీనివల్ల ఎగ్జామ్ జరిగితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినా కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ ఎవరైతే తమ స్వార్థం కోసం ఉన్నారో వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తున్నాను, నన్ను కొంతమంది విమర్శించినా పర్లేదు, వేరేది ఏమైనా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ సజావుగా జరగాలంటే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చూసుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది నన్ను పర్సనల్గా కూడా టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. దానికి ఏం నేను ఇబ్బంది పడను. ఎందుకంటే కొంతమందికి ఏజ్ లేని వాళ్ళకి అయితే అలౌడ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మేము కూడా ఉన్నాము. అందరికీ తెలిసిందే, దీనిలో ఓపెన్గా దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. మరి మాకున్నా కూడా ఇది కంపల్సరీగా అయితే ఇబ్బంది అవుతుంది అనే విషయం మాకు కూడా తెలుస్తూ ఉంది తర్వాత ఫర్దర్గా. ఎందుకంటే అది మాకు ఇబ్బంది అయినా మీకు ఇబ్బంది లాగానే ఫీల్ అవ్వండి. ఏదైనా సరే, ఏదైనా ఆస్పిరెంట్స్ కేసులో ఏదో ఒకటి పురోగతిని తేల్చుకొని ముందుకెళ్ళడం వల్ల ఎవరైతే సిన్సియర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్గా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా అయితే మాత్రం ముందుకెళ్తుందని అయితే తెలుస్తూ ఉంది. మరి ఆ విధంగా బోర్డు న్యాయం చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము. ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయితే ఇదైతే న్యాయం జరగాలి. న్యాయం జరగడానికి ప్రయత్నం కూడా జనరల్ ఆస్పిరెంట్స్ చేయాలైతే నేనైతే కోరుతున్నాను. మరి ఈ 25వ తారీఖు తర్వాత ఖచ్చితంగా అయితే ఒక 2-3 రోజుల ముందరనే కూడా మరి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ అయితే జరగడానికి పాసిబిలిటీ ఉందనే విషయం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 22 తారీఖున ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు మాత్రం జరిగితే ఒకవేళ ఆర్డర్ రావడానికి కూడా టైం పడుతుంది ఖచ్చితంగా. ఒకవేళ అది జరగకపోతే నెక్స్ట్ హియరింగ్ 28వ తారీఖు కూడా పోవడానికి అయితే ఆస్కారం ఉంది. ఎందుకంటే స్పెషల్ బెంచ్ అదే రోజు మాత్రమే ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఏదో ఒకటి తెలితే మాత్రం దీనిపైన అయితే ఎగ్జామ్ అయితే సిద్ధంగా ఉన్నారు. బోర్డు గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ప్రెజర్ అయితే ఉంది అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. ఎగ్జామ్ పెట్టేసేయాలని, తర్వాత ఏదైనా చూసుకుందామనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీ ముందైతే ఉంచడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ చదువుతున్నారో మీరైతే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జామ్ అయితే జరగాలని నేను కూడా అనుకుంటాను. బట్ ఈ కేసులు పెట్టుకొని ఇబ్బంది లేకుండా అన్ని సాల్వ్ చేసుకుని అయితే జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. అది తర్వాత ఏదైనా ఇబ్బందులు లేకుండా అయితే చేసుకుంటే మాత్రం ఈ 3 సంవత్సరాల యొక్క ఏదైతే నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణకి మళ్ళీ మీరు నిరీక్షణకి ఉండాలనే మనస్తత్వం అయితే నాది కాదు. డెఫినెట్గా అందరికైతే మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మాత్రం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇది. బట్ ఈ విధంగా నోటిఫికేషన్ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మళ్ళీ రిజల్ట్ అనేది రావడానికి అయితే పక్కా అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ హియరింగ్ అనేది జూలై 8వ తారీఖు అట్లా వెళ్ళడం జరిగింది కాబట్టి మరి ఆ హియరింగ్ మరి ఎప్పుడు తోలుతుందో, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఈవెంట్స్ పెడతారో, మళ్ళీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ దాని తర్వాత ఎవరో ఒకరు జనరల్ ఆస్పిరెంట్స్ మళ్ళీ నష్టపోకుండా ఉంటారో, మళ్ళీ వాళ్ళు కేసులు వేస్తారో, మళ్ళీ ఇది ఆగడానికి పాసిబిలిటీ ఉంది. ఇవన్నీ మీకు నచ్చకపోయినా జరిగే సత్యాలు మాత్రమే నేను చెప్తాను. ఎవరేమనుకున్నా నేను ఉన్నట్టు మాత్రమే నేను చెప్పడానికి అయితే మేము ప్రయత్నిస్తాను. మిగతా వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడొచ్చు, నేను అలా కాదు.
నేను ఈ మాత్రం ఉన్నది ఉన్నట్టే నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తుంటాను. సో ఇది ఫ్రెండ్స్, మరి ఏదైనా అప్డేట్ ఫర్దర్గా వస్తే మాత్రం నేను రేపు కావచ్చు ఏదైనా కావచ్చు ఇది నోటిఫికేషన్ గురించి ఏదైనా సరే కోర్టు కేసులు కావచ్చు హాల్ టికెట్స్ మీద కావచ్చు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేనైతే ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, కొంతమంది నన్ను మార్క్స్ యాడింగ్ కేసు కూడా అడుగుతున్నారు. మరి ఆ మార్క్స్ యాడింగ్ కేసు అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి లిస్ట్ అవుట్లో కూడా అయితే రాలేదు. ఇది ఎందుకంటే నాకు కనిపించలేదు కాబట్టి అది మరి వస్తుందా లేదా అని అయితే వి విల్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ అది కూడా వస్తే మాత్రం దీనిపైన అయితే ఏదో ఒకటి తేలడానికే పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా అయితే మీ ముందు అయితే ఉంచుతాను. సో ఇది ఫ్రెండ్స్, జై హింద్.